I now request Shri Shekhar Rao, President TRESMA, to please step forward and address the gathering. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ నా పేరు యాదగిరి శేఖరరావు, తెలంగాణ ప్రైవేట్ స్కూల్ స్టేట్ ప్రెసిడెంట్. నియర్లీ 11,000 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ఒక 1,000 కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, ఒక 300 CBSE ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి త్రూఅవుట్ ది తెలంగాణ. సో ఈ టైమ్ టు గ్రో ఈ ఆర్గనైజేషన్ వారికి, డాక్టర్ లత, డాక్టర్ శశి గారికి ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్స్ ఇక్కడంతా కూడా సిట్ అయి ఉన్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టైమ్ టు గ్రో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం తెలంగాణలో చాలా అభినందనీయం. పర్టికులర్గా కోవిడ్ తర్వాత పిల్లల లోపల ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా చాలా మార్పులు వచ్చినాయి. మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని కూడా నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ వరల్డ్ కూడా, అందులో పర్టికులర్గా భారతదేశం, ఇండియా చాలా ఇబ్బందుల్లో ఉంది అనేది మనకు తెలుసు. ముఖ్యంగా ఇద్దరు గవర్నమెంట్ సైడ్ ఐఆర్ ఆఫీషియల్స్ ఉన్నారు, వెంకట నరసింహ గారు అండ్ లింబాద్రి గారు. మన టీచింగ్ సైడ్లో వెళ్ళినప్పుడు ఒక టీచర్గా మన పాత్ర చాలా ప్రముఖమైనది. మనం సమాజ నిర్మాతలం అని మనందరికీ తెలుసు. సమాజంలో మనం డాక్టర్ కన్నా, ప్రతి ఒక్కరికన్నా ఒక సొసైటీలో చాలా గొప్ప వ్యక్తులు. చాలామందికి ప్రతి విద్యార్థి కూడా స్కూల్ సైడు ఒక టీచర్ అవసరం అనేది, టీచర్ రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి ఈ సందర్భంగా కొత్త మార్పులు ఏదైతే సమాజంలో వచ్చినాయో, ఈరోజు పిల్లల లోపల రీడింగ్ స్కిల్స్ కానీ, మామూలుగా లెర్నింగ్ స్కిల్స్ చాలా కోల్పోయింది. పిల్లలంతా కూడా క్లాస్లో కూర్చున్నప్పుడు అటెన్షన్ కూడా లేదు. పర్టికులర్గా లీజనింగ్ స్కిల్స్ కూడా, అది ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, CBSE కావచ్చు, ఈవెన్ బడ్జెట్ స్కూల్స్ కావచ్చు, చాలా స్కూల్స్లో ఇబ్బంది కూడా ఉంది. పర్టికులర్ టీచర్ కనుక వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న మందలింపు కానీ, వ్యవస్థలో ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినప్పుడు పర్ఫెక్ట్గా తల్లిదండ్రికి మనం నోటీస్ ఇవ్వలేకపోతాము. ఇస్తే తల్లిదండ్రి కూడా కాన్ఫిడెంట్గా మా పిల్లలు చేయట్లేదు ఇది అని మనన్నే బ్లేమ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో హౌ టు టీచ్ అనేది, టీచర్ ప్రొఫెషన్నే చాలామంది మానుకున్న సందర్భాలు. తెలంగాణలో దాదాపు 40 నుంచి 45 వేల మంది లెఫ్ట్ అయ్యారు టీచింగ్ కమిటీ నుంచి. ఇప్పుడు టీచింగ్ కమ్యూనిటీకి రావాలంటే కూడా కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు. రోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం, ప్రాక్టికల్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం. ట్రైనింగ్ BEd అండ్ DEd MEd ఉండొచ్చు, ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా ఈరోజు పర్మిషన్ ఇచ్చారు. ప్రొఫెషనల్ వాళ్ళకి, MBA వాళ్ళకి కూడా BEd చేసుకునే. అయినా లాస్ట్ స్టేజ్లో మనకి టీచర్గా వస్తూ ఉన్నారు. ఏ ఉద్యోగం దొరకకుంటే, ఏ జాబ్ రాకుంటే, గవర్నమెంట్ సైడ్ కానీ ప్రైవేట్ సెక్టర్లో రానప్పుడే టీచర్గా వచ్చి ప్రాక్టీస్ చేయడం కోసం చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి మన ట్రైనింగ్ చేయడంలో. మరి ఈ సందర్భంలో మనం సమాజ నిర్మాతలమని గొప్ప పేరు ప్రఖ్యాతులు లీడింగ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా మీటింగ్స్ కానీ, వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వం తన పని తను చేస్తూ ఉంది. అయినా ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్న ఒక ప్యాషన్గా లీడ్ చేస్తూ టైమ్ టు గ్రో ఈరోజు శశి గారు చాలా ముందంజలో ఉండి, ఇది బెంగళూరు కావచ్చు, అన్ని ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా ఈరోజు పిల్లలకి గంజాయి అలవాటు కానీ, డ్రగ్స్ కానీ, లిక్కర్, ఆల్కహాల్ కానీ, రకరకాల ప్యాషన్తో పిల్లలు 6th క్లాస్ నుంచే జెండర్ ఫీలింగ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి. మరి వారిని, స్త్రీని గౌరవించడం కూడా, ఈవెన్ టీచర్ని గౌరవించడం, రెస్పెక్ట్ చేయడం, తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. మరి పర్టికులర్గా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అదొక సబ్జెక్ట్ పెట్టాలి. కేవలం మార్కులే కొలమానంగా పర్సెంటేజ్ వస్తేనే, GPA 10/10 వస్తేనే, ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తేనే జీవితంలో తన లైఫ్ సెటిల్ అవుతుందనే ఫీలింగ్ను తీసేసేటట్టు మనం తయారు చేయాలి. తల్లిదండ్రుల్లో ఆ ఫీలింగ్ చాలా ఉంది. వాళ్ళ యొక్క సొసైటీలో ఇలా ఓర్పు కానీ, సహనం కానీ, మన భారతదేశం యొక్క చరిత్ర కానీ, సంస్కృతి కానీ అన్నీ కోల్పోయి ఉన్నారు. ఆ తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడైతే ప్యాషన్ ఉందో, అంటే వాళ్ళ యొక్క డిగ్నిటీని, వాళ్ళ స్టేటస్ను, కేవలం ఫలానా స్కూల్లో వేస్తే మా అబ్బాయి స్టేటస్ కానీ, మా అబ్బాయి యొక్క డిగ్నిటీ కానీ, ఆ స్కూల్లో చదివితేనే మేము చాలా ముందుకెళ్తాడనే ఫీలింగ్ను క్రియేట్ అయి ఉన్నది. సో అట్లాంటిది కాకుండా ఏ స్కూల్ అయినా, ఎక్కడైనా టీచర్, ఎక్కడైనా A+B హోల్ స్క్వేర్, A² + 2A+B² అంటారు. ఏ టీచర్ చెప్పినా
కానీ లీడింగ్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో, ఐసిఎస్సి, సిబిఎస్సి డిఫరెంట్ కాదు. లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవడం అంటే ఒక భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశంలో ఉండే ఓదార్పును, సాంప్రదాయాలను అంటే కుల మతాలకు అతీతంగా ఒక సెక్యులరిజాన్ని నేర్పే తత్వాన్ని మనం నేర్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. సో ద రీజన్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మనం చూస్తున్న ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ కానీ, చైనా కానీ, వివిధ దేశాల కొట్లాటల్లో కామన్ పర్సన్ చనిపోతూ ఉన్నారు. ఎలాంటి సంబంధం లేకుండా ఇలా దేశాలు కొల్లగొడతా ఉన్నారు. ఇలా దేశాలంతా కూడా, మానవ సమాజం అంతా కూడా ఇలా ప్రపంచంలో 800 కోట్ల మంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళలో చచ్చుడు బతుకుడు అనేది జరుగుతూ ఉంది. కారణం ఎవరు అంటే, మనం పిల్లర్స్ అంటే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లల లోపల మంచిని చెడును, ఒక లిటరసీ ఇంపార్టెంట్ కాదు. ఎదుటివాడు కనబడితే గౌరవించడం, ఎదుటి వాళ్ళు కనబడితే నమస్కారం అని చెప్పడం, తల్లిదండ్రుల్ని చాలా రెస్పెక్ట్ చూడడం, ఆస్తులు అంతస్తుల కోసం ఒక దొంగతనం, లంగతనం చేయడం, ఒకరి ప్రాపర్టీని ఒకరు తీసుకోవడం, డబ్బును గుంజుకోవడం, స్త్రీల వెంబడి పడడం, స్త్రీలను చాలా అంటే ఇబ్బందులు పెట్టడం, అది మన ఔన్నత్యం కాదు, మన ఔదార్యం కాదు, మన ఓర్పుగా మనము ఒక భారతీయుడిగా ప్రపంచ దేశాలంతా కూడా గజగజనించే విధంగా ఒక మంచి లిటరసీని ఇవ్వాలి అంటే మన భారతదేశం ఒక రోల్ మోడల్గా ఉంది. సనాతన ధర్మం ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. మన పుస్తకాలు చెప్తా ఉంది, మహాభారతం చెప్తా ఉంది, ఇలా అంటే ఖురాన్ కూడా చెప్తా ఉంది, ఇలా బైబిల్ కూడా చెప్తా ఉంది. మరి అన్ని మతాలకు అతీతంగా ఉన్న భారతదేశాన్ని, అన్ని మతాలను కలిసి ఒక సెక్యులర్ స్టేట్గా మనం ఒక 75 ఏళ్ళ నుంచి ఫీల్ అవుతా ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి ఒక లిటరసీ మ్యాన్గా తయారు కావాలి అంటే మనం పర్ఫెక్ట్గా ఒక గొప్ప పిల్లర్గా తయారు కావాలి. ఇట్లాంటి ట్రైనింగ్స్, ఇట్లాంటి వర్క్షాప్స్ అంతా కూడా ఒక మోడల్గా తీసుకొని మనం ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రిన్సిపల్ ఒక 1000 మందిని చేంజ్ చేసే విధంగా తయారు కావాలి. ఒకరికొకరు రెస్పెక్ట్ చేసే విధంగా తయారు చేయాలి పిల్లల్ని. వాళ్ళు కేవలం మార్కులు, నా లైఫ్, నేను ఒక మంచి బంగ్లా, ఒక మంచి గెస్ట్ హౌస్, నా ఇల్లు మట్టికి అని కాకుండా, నేను దేశానికి ఒక గొప్ప రిసోర్స్ పర్సన్, దేశానికి ఒక గొప్ప ఫ్యాకల్టీ, దేశానికి ఒక రోల్ మోడల్, నేను ఇంటికే కాదు ఈ దేశానికి, ప్రపంచం గర్వించే విధంగా తయారు కావాలనే ఫీలింగ్ను ఆ పిల్లోడికి కలిగించాలి. అప్పుడే ఒకరి మధ్యలో ఒకరికి ఒక సన్నిహిత సంబంధాలను, ఒకరి మధ్యలో ఒకరికి ఒక మంచి రిలేషన్, ఒకరి మధ్యలో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. మన భారతదేశం అంతా కూడా ఒక గొప్ప కుటుంబం, మనదంతా కూడా ఫ్యామిలీ రిలేషన్, మనదంతా కూడా అనుకరణ సిద్ధాంతం. ఒకరు మంచి గోల్డ్ వేసుకుంటే మనం కూడా గోల్డ్ వేసుకుంటాం, ఒకరు మంచి శారీ కట్టుకుంటే అదే లెవెల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక మంచి డ్రెస్ ఉంటే అదే లెవెల్లో మనం చూస్తూ ఉంటాం. మన ఫాలోయింగ్ మెథడ్, మన అనుకరణ సిద్ధాంతంలో మన భారతదేశంలో యొక్క ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని కాపాడే పిల్లర్స్ రేపు తయారు చేయబోతున్నాం. కాబట్టి గొప్ప ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇలా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తూ ఉంది. కానీ ఇలాంటి అన్ని ఏదైతే ఉన్నాయో అదర్ దెన్ ఒక 64 కళలు ఉన్నాయి మన దేశంలో. అలాంటి కళలను, అలాంటి ఔన్నత్యాన్ని, మన సాంప్రదాయాలను, వివిధ జాతుల యొక్క, వివిధ కులాల యొక్క, వివిధ మతాల యొక్క ఔన్నత్యం ఏదైతే ఉందో అన్ని మత గ్రంథాలను కూడా ప్రవేశపెట్టి వాటి గురించి అందులో ఏం చెప్తుంది, అసలు ఆ మత గ్రంథం ఏం చెప్తుంది, నేను అల్లాను ముద్దాడమంటుందా, లేదా యేసునా, లేకపోతే హిందువులన 3 కోట్ల దేవతలనా, ఇంకెవరిని, వాళ్ళ యొక్క హిస్టరీ కానీ, వాళ్ళ యొక్క లిటరసీ కానీ, వాళ్ళ యొక్క చరిత్ర కానీ కనుక చెప్పినట్లయితే, ఓ భయము, భక్తి, ఓ గౌరవం అనే విధానాన్ని కనుక నేర్పినట్లయితే, ప్రభుత్వం కూడా వెంటనే దీని గురించి ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాబో రోజుల్లో ఇలాంటి పోకడలు కానీ, ఇలాంటి ఆ గంజాయి గురించి కానీ, ఆల్కహాల్ గురించి కానీ, జెండర్ ఫీలింగ్స్ కానీ అవన్నీ కూడా పోయే విధానంలో ఉంటేనే మన భారతదేశం సఖ్యత అందంగా ఉంటుందని నేను తెలియజేస్తాను ఈ వేదిక ద్వారా. కాబట్టి రాబో రోజుల్లో మనం ఇలాంటి ఇంకా ముందు మీటింగ్స్, శశి గారు కానీ, లత గారు కానీ, మన దేశం ఒక గొప్ప ఔన్నత్య దేశంగా తెలపడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ, ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై